ఈరోజు చాలా శుభదినం. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను. కోయంబత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రెఫర్ చేశారు. బాబా శత జయంతి వేడుక హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో, అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం, సంతోషం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 జనవరి 19న రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను. నాడు మీలో ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు, కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు. నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి వందనం, శ్రీశక్తి ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరిపల్లిలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే, ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన మీటింగ్. మీ ఉత్సాహం, మీ రైతు కండువా, ఈ 2 కూడా హైలైట్స్ అయినాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి, ప్రజాప్రతినిధులకి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. 2వ విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. 2వ విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ కూడా చేలు పైకెత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అన్నాడు చేలు పైకెత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి. మీరు
రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను. రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపులేటి ఫౌండర్ CEO కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని. నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు. రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి, ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాత బతుకు మారాలి. దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరు విన్నారు, ప్రకృతి సేద్యం. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. నా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని అదే మాదిరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే
విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం. సంక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. అందుకే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం. ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకో పక్క సుపరిపాలన. ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు, సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది. అది సుపరిపాలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.